రాష్ట్ర విభజన హామీలు సాధించాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఉరవకొండ ఇండియా కూటమి అభ్యర్థి మధుసూదన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉరవకొండ మండలం అమిత్యాల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను వివరించి హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ విభజన హామీలను సాధించడంలో 10 సంవత్సరాల పాటు వైసీపీ, టీడీపీ పార్టీలు కాలయాపన చేశారని, ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వే జోన్ లాంటి హామీలను సాధించడంలో ప్రాంతీయ పార్టీ విఫలం చెందాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా వెంటనే కూడా రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని తెలియజేశారు. 10 సంవత్సరాల పాటు పాలించిన వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, టీడీపీ పార్టీ కానీ మరి ఈరోజు 10 సంవత్సరాల పాటు కేవలం సెంట్రల్ గవర్నమెంట్కు, బీజేపీ ప్రభుత్వానికి మరి మడుగులకు ఒత్తుతూ ఈరోజు మరి విభజన హామీలు ఏవి కానీ అమలు చేయకుండా, అమలుకు పోరాటం చేయకుండా వాళ్ళకు బీజేపీ తొత్తులుగా మారడం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ప్రజలందరూ తీవ్రంగా నష్టపోయిన విషయం మీ అందరికీ తెలుసు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి వస్తే విభజన హామీలన్నీ, ముఖ్యంగా ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్, మరి రాయలసీమకు వరప్రసాదిని అయిన అందరినీ ద్వారా దాదాపు 100 టీఎంసీలు మరి కేటాయించి దాదాపు 4.5 లక్షల ఎకరాలకు రాయలసీమలోను, అదేవిధంగా అనంతపురం జిల్లాలో మరి ఉరవకొండలో 1 లక్ష ఎకరాలకు నీరు తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. మేము ఈరోజు హామీ ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున, తప్పకుండా మరి హంద్రినీవా ద్వారా ఉరవకొండ నియోజకవర్గంలో 1 లక్ష ఎకరాలకు సాగునీరు ఇవ్వడం జరుగుతుందని, అదేవిధంగా ఉరవకొండ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ వాటర్ ప్రాబ్లం ఉందో, మంచినీటి సమస్య ఉందో ఆ సమస్యను తీవ్రంగా మరి యుద్ధ ప్రాతిపదికన వెంటనే